సిరియాకి ఇజ్రాయెల్కి ఏ తగాదా లేదు. ఇజ్రాయెల్కి హమాస్ ఉగ్రవాదులకి తగాదా ఉంది, ఇజ్రాయెల్కి హెజ్బుల్లా ఉగ్రవాదులకి తగాదా ఉంది, ఇజ్రాయెల్కి హౌతీ తీవ్రవాదులకి తగాదా ఉంది. దాని వెనకాల ఉన్నది ఇరాన్ కాబట్టి. అయితే ఈ ఇరాన్ ప్రోద్బలంతో నడిచేటటువంటి సిరియా ప్రభుత్వం వాస్తవానికి ఇరాన్ చేతుల్లో ఉంటుంది, ఇరాన్ చెప్పు చేతలో ఉంటుంది. ఇప్పుడు ఆ ఇరాన్ చెప్పు చేతలో ఉండేటువంటి సిరియా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు. అక్కడ తిరుగుబాటుదారులు విజయం సాధించారు. అయితే ఈ తిరుగుబాటుదారులు అప్పుడు ఏం చేయాలి? శత్రువుకు శత్రువు మిత్రుడవ్వాలి. అంటే ఇరాన్ శత్రువులైనటువంటి ఐఎస్ఐఎస్ఓ లేకపోతే తిరుగుబాటుదారుల వ్యవస్థతో ఇజ్రాయెల్కి మిత్రుడు అవ్వాలి. కానీ అక్కడ వాళ్ళు మత ఉన్మాదులు, వాళ్ళేమి ఇజ్రాయెల్ అంటే ప్రేమ ఉండదు, వాళ్ళు మరింతగా ఇజ్రాయెల్ మీద దాడి చేయాలనుకుంటారు. అందుకనినే వాళ్ళు అధికారంలోకి రాగానే ఇజ్రాయెల్ మీద దాడులు చేసేసి ఇజ్రాయెల్ని హస్తగతం చేసుకోవాలనేటటువంటి కుట్రలు పన్నేటటువంటి వర్గమే ఇప్పుడు సిరియా నాయకత్వం వహిస్తుంది. దాంతో వాళ్ళు తిరుగుబాటుదారుల చేతికి ప్రభుత్వం పూర్తిగా హస్తగతం అవుతున్నటువంటి లోపే పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడులు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీని ధ్వంసం చేయడంతో పాటుగా ఏకంగా డమస్కస్ సిరియా రాజధాని మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. నిన్నంతా కూడా సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, అక్కడ కెమికల్ వెపన్స్ని తయారు చేసే డెవలప్మెంట్ సెంటర్ ఉంది. అమెరికా, చైనా ఇట్లాంటి దేశాలు దాన్ని ఒక పెట్టుబడిగా వాడుతున్నాయి. ఇంతకుముందు ఉక్రెయిన్లో కూడా అట్లాగే, అంటే తమ దేశాల్లో అయితే నిషేధం ఉంది కాబట్టి వేరే దేశాలు చేస్తుంటారు కెమికల్ వెపన్స్ని. అట్లాంటి సెంటర్ని ఇప్పుడు పేల్చి పడేసింది ఇజ్రాయెల్. తాజాగా ఎక్కడెక్కడైతే కెమికల్ వెపన్స్ ఉంటాయో వాటన్నిటిని ధ్వంసం చేసి వదిలిపెట్టింది.